అబ్బాయి వెళ్ళి 3 రోజులైంది. ఏమయ్యాడో ఏమిటో ఏమి పట్టించుకోరు మీరు. చచ్చాడు కూతుని ఏడు. అబ్బబ్బా ఏమిటండి ఆ మాటలు? మీరు తండ్రేనా? ఆ విషయంలో నీకేమైనా అనుమానమా? ఏమండి, లేకపోతే నన్ను వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటావా? అది కాదండి. మీ కొడుకు దిక్కులేని వాళ్ళ బజార్ల బడి తిరుగుతుంటే అది మీకు పరువా వాడికి పరువా? ఆలోచించండి. అనుకుని కరెక్ట్. వాడు కావాలని పని కట్టుకొని నా స్నేహితులందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కామరాజు కొడుకును కాస్త పైసలు వేయండి అని చెప్పి చిప్పదాపుతాడు, నా పరువు తీస్తాడు. నా 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 జరగడానికి వీల్లేదు. దీనికి అంతటికీ కారణం ఆ ముసలోడు వాడి కూతురు. రాబడి. ఓ కామరాజా, రానాయన లోపలికి. ఒకరు నా దగ్గరికి రావాల్సిందే కానీ నేను ఒకరి దగ్గరికి వెళ్ళే అలవాట్లు లేదు. ఆయన ఇక్కడి దాకా రప్పించావు, నువ్వేరా? ఆడపిల్లల దుకాణం పెట్టావా? బతకడానికి వేరే దారి ఏం దొరకలేదా? అవునులే, ఈ వయసులో అంతకంటే నువ్వు ఇంకేం చేయగలవు కనుక. కామరాజు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకునే. లారీ అంటే ఏంటో అనుకుంటున్నా, పెద్ద పెద్ద సూద్దులు చెప్తుంటాడు. ఎందుకు మీ స్కూల్ అన్ని చూడు. అలా ఊరుకా, నీ బోడే. నేను ఒక మాట చెప్తాను, వింటావా బాబు? ఎంతో అక్కసితో కామరాజును చంపేస్తారని వెళ్ళాం, కానీ చంపలేకపోయాం. తిరిగి వచ్చేసాం, అవునా? ఎందుకు? వాడి ముఖం చూసాం కాదు, అన్నపూర్ణమ్మను చూసి. అంతేనా? తండ్రిని కాదనుకున్నావు, తల్లిని అవుననుకున్నావు. పిచ్చివాళ్ళ, ఆ ఇంటి నువ్వు పెద్ద కొడుకు. ఆ ఇంటి పరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. కామరాజును ఒక మనిషిగా తీర్చిదిద్దడం నీ బాధ్యత. అన్నపూర్ణమ్మ బ్రతుకు, లక్ష్మీ మోహన్ల భవిష్యత్తు నీ చెలు ఉంది నాయన. అది చెప్పండి బాబు గారు, పరాయాల మాట చాలనే కూడదు, అనుకున్నాక వదులుకోకూడదు. ఏమన్నా తప్పులుంటే తెచ్చుకోవాలి, చదువుకోవాలి. ఏళ్ళు పెడుతుంది దాన్ని కారుగా ఒప్పుకుంటారా? అందుకనే కుక్కతో ఒక వంకర వేయమంటాం. 2 రోజులు కప్పెట్టి ముట్టండి పెడితే 3వ రోజు గొడవలా? ఐడియా, వెరీ గుడ్ ఐడియా. ఏంటి బాబు, ఏంటి? నేను చెప్పండి, చేసి చూపిస్తాం. అనపనే కాఫీ. ఇడియట్, ఇన్నేళ్ళ నుంచి కాపురం చేస్తుంది, దీనికి కాఫీ ఇచ్చే టైం తెలియదు, కాపురం చేసే టైం తెలియదు. కత్తి కాగితం, కత్తి కాగితం, కత్తి కాగితం. ఏం రాశాడు? నీ భార్య ముఖం చూసి నిన్ను వదిలిపెట్టా, బ్రతికిపోయావు. ఒక్క క్షణం అటు ఇటు అయితే ఈ కత్తి నీ గుండెల్లో దిగి ఉండేది. అనుపునా కాఫీ. ఏమే పతిద్రోహి, ఈ కాఫీలో కూడా విషం కలిపావా? లేకపోతే ఈ కాగితం ఏమిటి, ఈ కత్తి ఏమిటి? కాగితం, కత్తి ఏమిటండి ఇదంతా? ఏమిటా? నీ ప్రియుడు నాకు జారీ చేసిన నోటీసే గుండెల మీద గుచ్చబోయి దిండు మీద గుచ్చాడు, తాగుబోతు వేధవ. ఏమిటండి మేము ఇవాళ ప్రొద్దుటి నుంచే ప్రారంభించారా ఏమిటి? సాధించిన నాటకం. ఎవడు వాడు? నీ మొహం చూసి నన్ను వదిలేసేట. వాడికి నీకు సంబంధం ఏంటి చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. అమ్మ మీద చేయి చేసుకున్నా అంటే మర్యాద తగ్గదు, జాగ్రత్త. ఆరా టికెట్ ఇడియట్, నిన్ను అమెరికాకు పంపించి పెద్ద పొరపాటు చేశాను. నీ పితృభక్తి అంతా అక్కడే వదిలేసి వచ్చావు. మళ్ళీ వెళ్ళి తెచ్చుకో. అదొక నిన్ను నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా? సార్ తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. మీ అబ్బాయి గారిని కూడా నేనే తీసుకొచ్చాను సార్. సార్ ఇవాళ నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఆల్ రైట్. అప్పుడప్పుడు మురిగినా నువ్వు కాస్త విశ్వాసం గల కుక్కవే. థ్యాంక్ యూ సార్. రే శంకర్, సమయానికి వచ్చావురా. వీడెవడో నన్ను చంపుతానని చెప్పి ఉత్తరం రాశాడు. సార్ వీడెవరు సార్? మీ ప్రక్క నేనుండగా మీకు డేంజరా? తెలియదురా, నా ఇంట్లోనే నాకు శత్రువులు ఉన్నారు, వాళ్ళతో ఇది కలిసిపోయింది. దీన్ని మీరు అనవసరంగా ఆయాసపట్టమే కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు మీరు కోస్తే మాత్రం లేదని చెప్తారా? నిజమేరా? ఒరే డ్రైవర్, నీ కండబలేను అనుకున్నాను, మా ఇంటి తిండి తిని బుద్ధి కూడా వికసించిందిరా. అంత మీ తర్వాత పంచి వాడు ఎక్కడున్నా సరే తీసుకురా, ముందు వాడిని కాల్చి పారేస్తా, ఆ తర్వాత దీని సంగతి చెబుతాను. అమ్మా నువ్వు పదమ్మా. మోహన్, ఏమీ లేదు పదమ్మా. శంకర్ సార్, నిజంగానే నువ్వు అన్నట్టు అలసిపోయాను రా. అది కాదురా, కాస్త పెట్రోల్ పడితే కానీ బండి కదిలేటట్లేదురా. రండి సార్, మన ఇంట్లో పెట్రోల్కి ఏం తక్కువ. రండి, మీరు కాస్త కూర్చుని రెస్ట్ తీసుకోండి.
అయ్యా ఏం కలపమంటారు? విస్కీయా, బ్రాండియా, రమ్మా, జిన్నా? అన్ని కలిపి కొట్టు. పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కషాయం పెడితేనే కానీ హ్యాంగ్ ఓవర్ తగ్గదు. అలాగే సార్, అలాగే సార్. అవును, పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కష్టం పెడితే గానీ హ్యాంగ్ ఓవర్. కాక్టైల్ చేస్తానని చెప్పి రూమ్ లాక్ చేస్తావు ఇడియట్. ఇటుపో. చూడండి సార్, మీరు జీవితంలో మారటము, సజీవ సమాధి కావడము ఈ గదిలోనే జరగాలి. ఇది ఆఖరి ఛాన్స్, బాగా ఆలోచించుకోండి. చది మొహం మంట. మాదక సమాధి. ఏయ్! చంపేస్తా. చంపేస్తాను. ఇదిగో బఠానీ మోహన్ బాబు, రండి రండి. దొరికాడు దొరికాడు. ఒరే నక్క, నువ్వు ఇప్పుడు నక్కలేరా? నన్ను మోసం చేసి గదిలో పెట్టి తాళం వేశావు. ఓహో తిప్పుతున్నావు తాళాలు. నీ దగ్గర ఇంత తాళాలు ఉన్నారా? నా దగ్గర పెద్ద పెద్ద తాళాలు, ఎలుపెట్టి తాళాలు, బీరువా తాళాలు, గాడి తాళాలు ఉన్నారా? నేను తిప్పుతాను నా తిప్పు. నాన్నగారిని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే జైల్లో ఉన్న మనుషులు లేడు, ఈ కటకటాలేవి. ఇక్కడ నుంచి చూస్తుంటే మీరే జైల్లో ఉన్నట్టున్నారు. సారీ డాడీ, నో యూస్. నువ్వు నాకు మొదటి నుంచి శత్రువేరా? రేపు ఎక్కడ తెచ్చారా? ఉత్తరం అనుకునే అనుకునే తాళం తీసుకొస్తాను. ఆవిడ కడ తాళాలయ్యి. ఆవిడ మెండ అయితే తాళి బొట్టు కట్టావు గాని ఓ ఒత్తడిగా ఒక్కరాడైనా తాళాలు గుర్తి ఇచ్చావా నాయనా? ఏమే చిలక, నువ్వేమవుతావే? ఇంతకాలం ఏ కొమ్మ మీద ఉన్నావే? చిచే, మాట్లాడకుండా పడుండవయ్యా. నాన్నగారు, మీకు ఇంట్లోనే జైలు వేసేసామని బాధపడుతున్నారా? భలేవాడివైనవు. శ్రీకృష్ణుడను పేర చన్నారధరణిపై జలజాక్షుడే చోట జననమందే. అటువంటి పావనమైనటువంటి ఈ చెరసాల్లో ఉండడానికి మీ తండ్రి గారు ఎందుకు చింతిస్తారు తండ్రి? కత్తి కట్టి నన్ను సాధించాలనుకుంటున్నారు కదా మీరు. పైగా పద్యాలు చదువుతారా? నాకు ఐడియాస్ ఉన్నాయిరా, ఉన్నాయిరా నాకు ఐడియాస్. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూడండి. కావదంటే ఏమనుకున్నారా? నాతో వేళాకోడాలంటారా? చూపెడతా నా ఇన్ఫ్లుయెన్స్ ఏటో ఇప్పుడు చూపెడతా. హలో ఇన్స్పెక్టర్ గారు, నేనండి కావాలని మాట్లాడడం. మా పిల్లలు నన్ను ఇంట్లోనే జైల్లో పెట్టేశారండి. మీరు వెంటనే వచ్చి నన్ను కాపాడాలి. ఇవన్నీ మీ కుటుంబ విషయాలు, ఇందులో మేము జోక్యం కల్పించుకోకూడదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అయ్యో, వాళ్ళని చంపాలని చూస్తున్నారండి. ఎందుకంటే అబద్ధం పడతారు? వాడు జస్ట్ మిమ్మల్ని మీ రూమ్ లో పెట్టి తాళం వేశారు, అంతే కదా? సార్, నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను మీ డ్రైవర్ శంకర్నే. ఒరే ఇడియట్, నువ్వట్రా? రే శంకర్, పెద్ద పుస్తకాన్ని ఆటలు. సార్ ఎందుకు సార్ అలా అరిచేతి గింజుకుంటారో రండి చెప్తాను. మీ టెలిఫోన్ కట్ చేశాం. మీకు బయట ప్రపంచానికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. నేను కాల్చి పారేస్తాను. ఊరుకోండి సార్, కాలిస్తే మీ మీద మర్డర్ కేసు వస్తుంది. వస్తే వచ్చిందిరా, నిన్ను కాల్చి పారేసిన నిజమైన జైలు పోతాను. నా భయం సార్, నా భయం సార్, కాల్చకండి సార్. ఆ మాత్రం జాగ్రత్త పడవాలి సార్, అవన్నీ డమ్మీలు. రే, నువ్వు నా కొడుకు కదరా, ఆకర్ష శత్రువురా. ఒరే శంకర్, ఏనాడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే నాకు శని పట్టుకుందిరా. నాకు తెలియక అడుగుతాను, ఈ కావాలంటే ఎవరనుకుంటున్నారా మీరు? నేను ఆల్ ఇండియా సన్మార్గ సంఘంలో సభ్యునిరా. ఈ ఊరు స్త్రీ సేవా సంఘానికి గౌరవాధ్యక్షునిరా. సంవత్సరానికి 10,000 రూపాయలు విరాళం ఇస్తానురా. అటువంటి నన్ను, ఇంత పెద్ద మనిషిని జైల్లో పెట్టి అమలు పెట్టాలట్రా మీరు? ఎందుకు సార్ ఊరికి అరుస్తారు? మీ అరుపులు ఆ పిచ్చాసుపత్రులు వస్తారు, మిమ్మల్ని కాస్త లారీలేస్తారు. అనుకుని అనుకుని వీళ్ళు నన్ను అలలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావటే? ఇదేనా నీ పతిభక్తి? ఇదేనా నీ పతివత్యం? చెవుకోసిన మేకల ఏదా కూతురు పడదా? ఇదిగో లారీ ఆడితే చాలా ఊరుకుంటాడు గాని మన తప్పదా? అవునులే, ఈ పెద్ద మనిషిని జైలు పెడిసరికి ఆగలేదు. మరి రావాయమ్మ ఉన్నమా టిఫిన్ చేద్దాం. పెసరా ఇడ్లీ పూరి. అనుకుని అనుకుని ఎక్కడికి వచ్చారు? నేను బయటకు వచ్చానంటే ఒక్కొక్కరు చంపేస్తాను. మాట్లాడేదా? తలుపులు పళ్ళు చంపేస్తా.
గౌరీ అయ్యగారు ఏం చేస్తున్నారో ఒకసారి చూసిరమ్ము. 32,70,000, 32,80,000, 32,90,000, 33 లక్షలు. ఏ మాటగా మాటే ఈ వెధవలు డబ్బు జోలికి మాత్రం వచ్చినట్లేదు. ఎంత దగ్గర 33 లక్షలు, 33,10,000, 33,20,000, 33,30,000. మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయారు. నాకు కూడా కూల్ డ్రింక్ ఇవ్వండి రా. అదేం కుదరదు, మేము తాగుతూ ఉంటాం, మీరు చూసి ఆనందించారు. కొన్ని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి రా. గ్లాస్ మంచినీళ్ళు అంత తేలిక వచ్చినాయా? నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే 2 గ్లాసులు కన్నీరు కాస్తారా? కారుస్తాడు, తప్పుతుందా మరి? ఎంతమంది కళ్ళంటే నెట్టించాడు మహానుభావుడు. జైల్లో సి క్లాస్ ఖైదీలకు కూడా గదుల్లో ముంతలతో మంచినీళ్లు పెడతారు. ఇది అన్యాయం, చట్ట విరుద్ధం రా. చట్ట విరుద్ధం అంటారంటే అయ్యో పాపం, ఇదిగో తీసుకో. అనుకునే నాలుగు పిట్టగట్టుకుపోతుంది, నేను చచ్చిపోతానే. నా మాంగళ్యం కాపాడుతండ్రి. బాధపడకండి అమ్మగారు, అయ్యగారు గుణం కుదరాలనేగా మేమేం చేసినా. నాకేం వద్దమ్మా. ఆయన అలా గొంతెడిపోయి అలో లక్ష్మణ అరుస్తుంటే నా కడుపు నింపుకోమంటావా? ఏంటమ్మా అది? మీరు ఇట్ట మధ్యం జారిపోతా ఉంటే. మోహన్ బాబు, కోడిపల్లి ఎలా ఉంది? బ్రహ్మాండంగా లేదు? అందులో బఠానీ ఉందనా? నువ్వు లక్ష చెప్పమాయో. ముద్దపప్పు గోంగూర కూడారు ఏడి రావు. అందులో ఆశ్చర్యం ఉంది. ముద్దపప్పు ఆంధ్రమాత, గోంగూర ఆంధ్ర సోదరి. శంకర్, పాప నాన్నగారికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కదండి. మీరు అలా మెక్కుతుంటే నా కడుపు మండిపోతుందిరా. ఎవడు బాబు గారు సొత్తుని తింటున్నారా? నాకు పెట్టకుండా తింటే మీకు అరగదు. రే బాబులు, గ్లాసులు మంచినీళ్ళు ఏంటిరా? 25 రూపాయలు ఇస్తాను. పట్టెడు అన్నం పెట్టండి రా, 1 రూపాయలు ఇస్తాను. రే, బిజినెస్ చేసుకొని బాగుపడండి రా. ఈ అవకాశాన్ని దాన విడుచుకోవద్దురా. నన్ను ఎండగట్టద్దురా. తిట్టడానికి కూడా దూరం రావటం లేదు. నేను చెప్పలే, అయ్యగారు నోరు చల్లగా పడిపోతుంది. ఈ ముఖం ఒక పూట ఉపవాసం చేస్తే ఒంటికి మంచిదేలే. ఒక పూట 2 పూటలు. అదేంటి సార్, మీకు కావాల్సిన డబ్బే కదా, పెళ్ళాలెందుకు బిడ్డలెందుకు? ఆ ఇనపెట్లో నోట్లు లేవు, అవి పూటకు కథ చొప్పున మేకనగర వెళ్ళి ఆకలి తెచ్చుకోండి. ఇక మోహన్ బాబు, మనకేదో అర్జెంట్ పని ఉంటుందా, వెళ్దామా? పట్టండి, రోగికి అపత్యం పనికిరాదు. అందుకని ఇల్లు మొత్తం వెతికిన ఒక్క మీద కూడా దొరకకూడదు. ఏమన్నా మిగిలితే మూట కట్టి ఒక్కకి అంతే. వస్తా. శంకర్, సార్, అమ్మమ్మమ్మమ్మ, బలెవరండి మీరు. ఎలాగోలా సర్దుకోండి. రేపు ప్రొద్దున టిఫిన్ టైం కలుసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. చిట్టి మొహం మంట. ఈ ఐడియా కూడా పనిచేయలేదు. మనలో మాట, ఇందాక గ్లాస్ మంచినీళ్ళు 25 రూపాయలు ఇస్తాను కదా. నీ బుద్ధి పోనిచ్చావు కదా. నువ్వెక్కడ దొరికావే నాకు? రేపు దేవుడికి కూడా లంచం ఇస్తావా? నే టక్కులు మన దగ్గర పనికిరావు, నగరకుండా పడి ఉంటా. డబ్బుకు లొంగేవాడు ఒక్కడు కనపడలేదు. అనుకోని ఏమిటండి? ఈ నిరాహార దీక్షతో నేను అమర్జీవిని అయిపోతాను. రామరామ, అదేం పాడు మాటలు. లాభం లేదు, తెల్లారేటప్పటికీ దేహాన్ని సాధించేయాల్సిందేనా? చూడు, నేను నిజంగా బతకాలనుంటే నన్ను జైల్లో నుంచి విముక్తునిచ్చి. అది మాత్రం నా వల్ల కాదండి. ఒక చిన్న పని చేస్తావా? నేను బ్రాందీ ఆడడం లేదు, విస్కీ ఆడడం లేదు. కొంచెం అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం కూర, కొంచెం చారు, కొంచెం పెరుగు. అయ్యో పాపిష్టి దాన్ని వంటింటికి కూడా తాళం వేశారండి.
ఒక్క మెతుకు కూడా లేకుండా గిన్నెలన్నీ కడిగేశారు. ఏం చేయండి చెప్పండి. మాట్లాడడానికి కూడా ఓపికలేదు. పోనీ ఒక్క అరటిపండు, గ్లాసుడు నీళ్లు. ఉండండి. ధర్మపత్ని అంటే ధర్మపత్ని. చూడు. ఏమండి? ఏమిటమ్మా ఈ పని? ఇలా అయితే మేము మాత్రం ఏం చేయగలం? మేము వెళ్ళిపోతాం. అమ్మా, ఇలా అయితే నిన్ను కూడా ఇంకో గదిలో తాళం వేయాల్సి వస్తుంది. మోహన్ బాబు, అమ్మగారు లోపల తీసుకెళ్ళి. అమ్మా. సార్, మీకు దాహముగానున్నదా లేక ఆంకలిగా ఉన్నదా? నన్ను చూస్తే మీకు కూడా ఎగతాళిగా ఉందా? మండే కడుపుకి ఇంత మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ డబ్బు. ఈ బిడ్డను నా రక్తంతో పెంచి ఆ దారి నేను చూసుకుంటాను. నీ మాటలు నమ్మి నువ్వే సర్వస్వం అనుకున్న వాళ్ళని ఏం చేశావో బాగా జ్ఞాపకానికి తెచ్చు. నీకు లక్షల కట్నమిచ్చి నిన్ను పెళ్లాడిన అన్నపూర్ణమ్మను ఎలా చూసుకుంటున్నావో ఆలోచించు. ఆ పాపే ఎప్పుడైనా నీ కళ్ళు తెరుస్తుంది. పో. అవును సార్, డబ్బున్న పేదవాడిని నేను, మనసున్న భాగ్యశాలివి నువ్వు. ఇప్పుడే కళ్ళు తెరిచాను. కడుపు కాలితే కాని కళ్ళు కనపడవు.